ఈరోజు దేవుని సమాధాన సువార్త, రక్షణ సువార్త మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా మనల్ని నిలబడుతుందండి. ఇట్ కీప్ యూ స్ట్రాంగ్, ఇట్ గివ్ యూ ద గ్రిప్. ఈరోజు మనం ఏమంటున్నాం, అందరు మంచిగా ఫ్లాట్ స్మూత్ షూలు వేసుకున్నారు, నేను అది వేసుకుంటాను కదా, నేను దాన్ని నమ్ముతాను కదా. దేవుడు అంటాడు కుదరదు, నేను నిన్ను ఉన్నత స్థానానికి ఎక్కించాలని ఆశపడుతున్నా, నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నా. కొద్దిగా భారమే, కొద్దిగా కష్టమే, కొద్దిగా మొయ్యాల్సిందే. నువ్వు మోసేది నీకు ఎందుకు మోస్తున్నావో తెలియదు, కానీ నువ్వు మోసి వెళ్ళి అక్కడ చేరిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తా నీకు కలుగుతుంది చూడు తృప్తి. యోసేపు జీవితంలో చూడండి, తన జీవితంలో జరిగిన ప్రతి ఘటన తన జీవితానికి ఎలా ఉంటుంటుంది. చక్కటి కుమారుని నన్ను అమ్మేశారా బానిసలాగా, అరే బానిసలాగా ఏదో నమ్మకంగా పని చేసుకున్నాను, తీసుకెళ్ళి ఖైదీలాగా వేశారే. మంచిగానేగా చేశాను, ఖైదీ. కానీ ఆ ఖైదీ ఏమయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మన భాషలో చెప్పాలంటే సెకండ్ ఇన్ కమాండ్ ఇన్ ద కింగ్డమ్. ఫరో తర్వాత ఫరో లాంటి లెక్కలో. కానీ తనకు అంత బాధ, అంత వేదన, తను వెళ్ళిన పరిస్థితిని అంతా తిరిగి చూసినప్పుడు తను ఏమని ఉంటాడు, నేను ఎంత కష్టపడినా పర్వాలేదు, ఎందుకంటే నేను కష్టపడి ఇక్కడ చేరాను కాబట్టి నా కుటుంబాన్ని, నా ప్రజల్ని ఈ 7 సంవత్సరాల కరువు కాలం అంతా పోషించగలిగాను. అర్థమవుతుందా అండి? వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ త్రూ ఆర్ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ, గాడ్ ఈజ్ నెవర్ లీడింగ్ యూ ఇన్ వెయిన్. మీరు తిరిగి చూసినప్పుడు, ఓహో దేవా, నా పట్ల నన్ను ఇంత ఉన్నత తలంపులు కలిగి నన్ను ఈ ఉన్నత స్థానంలో పెట్టి నన్నును బట్టి నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, మా తల్లిదండ్రుల్ని అందరికీ నన్ను ఆశీర్వాదకరంగా చేద్దామనుకున్నాను. ఎంత గొప్ప తలంపు అయ్యా. కానీ ఈరోజు ఒక చిన్న ట్విస్ట్ ఏంటి తెలుసా, మనలో చాలామందికి మనం అంటాం, దేవా నన్ను అక్కడ తీసుకెళ్తావంటే ముందే చెప్పు, అప్పుడు ఓర్చుకుంటా. నువ్వు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు తీసుకెళ్ళిన తర్వాత చెప్పు. అవునా? నో, అక్కడే విశ్వాసం కావాలండి. ఎంతమంది నిజంగా దేవుని నమ్ముతున్నాం? ఆయన మాట ఇస్తే నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాన్ని జరిగిస్తాడంటే కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన ఉద్దేశించింది నా పట్ల మేలే కానీ కీడు కాదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చెప్పుకోగలుగుతారా, దేవుడు నా పట్ల కీడు ఉద్దేశిస్తలేదు, హీఈస్ డూయింగ్ గుడ్ ఇన్ మై లైఫ్. మనుషుల మాటలు వినకండి, మనుషుల మాటలు నమ్మకండి. మనుషులు మీ గురించి చెప్పేది కాదు మీ గురించి జీవితంలో నిర్ణయం, ఫైనల్ డెసిషన్. దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడా, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు ఏం చెప్తున్నాడండి మీ గురించి తెలుసా? వాగ్దానాలు ఉన్నాయా? ఎత్తి పట్టుకోండి. దేవా నువ్వు చెప్పావు నా గురించి, దేవా నువ్వు చెప్పావు చేస్తానని, దేవా నువ్వు చెప్పావు ఇస్తావని, దేవా నువ్వు చెప్పావు నడిపిస్తావని. మేము ఎంత మాట్లాడినా, ఎంత గొప్ప సేవకులైనా కూడా మా జీవితంలో కూడా పోరాటాలు ఎన్నో ఉంటాయండి. నేను చాలామంది సేవకులను కూడా చూశాను. మేము 10 మందికి చెప్పినప్పుడు కూడా మా జీవితంలో ఉన్న పోరాటానికి మాకు కూడా డౌట్స్ వస్తాయి. మాకు కూడా ప్రశ్న, ఇది జరుగుతుందా దేవా? ఏంటయ్యా, ఏదైనా స్తోమతలు జరిగేలాగుంటే బాగుంటుంది, ఇది జరగగలదా? నాకైతే ఇంకా ఈ బుర్రకి ఎక్కుతలే. ఇక్కడంతా నెల రోజులు ప్రతి రోజుకి డబ్బులు కట్టి మీటింగ్ పెడతామంట. నాకు ఇంకా అర్థం కావట్లే, ఏంటి అన్ని లాభంగా కూర్చోబెట్టి ఫండ్ రైజ్ చేసి పెడతామా? నేనైతే ఇంకా మిమ్మల్ని కాని మాట కూడా చెప్పట్లే. మన బ్రదర్స్ వచ్చి ఎవరైనా ప్రేరేపించబడుతుంటారా, వెళ్ళిపోతున్నారు తను అంటే. బట్ ద ఫ్యాక్ట్, దేవుడు ఈ దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు ఈ ఉద్దేశాన్ని నెరవేర్చాడు, దేవుడు తన చిత్తం అని చెప్పాడు. ఎక్కడైతే కుదరదో, ఎక్కడైతే చేయలేమో, ఎవరైతే ఇవ్వనన్నారో, దేవుడు అదే రీతిగా ఆయన ఏదైతే దర్శనాన్ని చూపించాడో, ఆయన ఏదైతే మాటని సెలవిచ్చాడో, కుదరదు, ఎవరు దొరకదు, అది లేదు, ఇది లేదు, అన్ని దేవుడు చిటుకులో మార్చాడండి. హల్లెలూయా చెప్తామా? ఈరోజు స్వతంత్రులుగా ఆయన ఆరాధిస్తానికి దేవుడు ఇచ్చిన దర్శనము ఇది నిజము. ఈరోజు నేనేం చెప్పాలి తెలుసా, దేవుడు చెప్పాడు చేస్తున్నాడు, అంతే అంతే. ఏ ఒక్క మానవుడు ఎత్తి చూపించలేము, ఏ ఒక్క మానవుడు చెప్పలేము. ఇట్ ఈస్ జస్ట్ గాడ్. ఈరోజు మన జీవితంలో మనం నమ్మాలండి. దేవుడు మాట ఇస్తే అక్షరాలను నెరవేర్చే దేవుడు. ఆయన మాటను పట్టుకుని నిలబడాలండి, ఆయన మాటను పట్టుకుని నిలబడండి. ఏంటి మీ వాగ్దానం ఈ సంవత్సరానికి? కార్డులు ఎత్తుకుతున్నారేమో. ఏంటి మీ వాగ్దానం ఈ సంవత్సరానికి? నాకు వినిపించాల్సిన అవసరం లేదు, మీకు మీ దేవునికి సంబంధించింది. దేవుడు మీ గురించి ఏం చెప్పాడు నమ్మండి, నమ్మండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశం గతించిపోయినానో ఆయన నోటి మాట, విశ్వాసంతో చెప్పండి, గతించదో, గతించిపోదో. వాట్ హీ హ్యాస్ స్పోకెన్
షెల్ హ్యాపెన్, విల్ హ్యాపెన్, అంతే. అది మీకు చూస్తానికి అసాధ్యంగా ఉండొచ్చు, మీరు నమ్మసక్కని కానిగా ఉండొచ్చు, ఇది ఇంపాసిబుల్ అనొచ్చు. దేవుని ద్వారా సమస్తము సాధ్యమని నమ్మి ముందుకెళ్ళాలి, అంతే. ఆయన ఎలా చేస్తాడో తెలియదు, కానీ నేను ఒకటే చూసాను నా జీవితంలో, మన సిద్ధపాటు ఎంత ఉందో దాన్ని బట్టి చేస్తాడు. మనం ఆయన చెప్పాడు కదా అని మన జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉంటే అవ్వదు, కానీ వీ నీడ్ టు ఒబే.